సార్ మీ పెద్దబాబు విడుదలకు మీ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? కోర్టు వ్యవహారాల్లోనూ పోలీసు వ్యవహారాల్లోనూ నేను ఎన్నడూ తలదూర్చను. నాది మహాత్ముడి టైపు. లాయర్ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, అరెస్టు చేయబడ్డవాడు ఉన్నాడు. వాళ్ళే మాట్లాడతారు. ఇన్స్పెక్టర్ గారు, లాయర్ గారు, చెప్పండి, నిజాలేంటో చెప్పండి. రెస్టారెంట్ తగలబడిన మాట వాస్తవమే, చిన్నాని కొట్టిన మాట వాస్తవమే. రెస్టారెంట్ తగలబడటానికి ఎలక్ట్రిక్ షాక్ సర్క్యూట్ కారణమైతే ఇక చిన్నాని కొట్టింది ఇంటి వాచ్మ్యాన్. గేటు తెరుచుకుని లోపలికి రావడంతో సెక్యూరిటీ ప్రాబ్లంతో అతను కొట్టవలసి వచ్చింది. అతను ప్రస్తుతం ఆ లాకప్లోనే ఉన్నాడు. అందుకని కేసు కొట్టేశారు. ఈ విషయంలో మీకు పరువు నష్టం జరిగింది కదా, మరి మీరు పోలీసుల మీద పరువు నష్టం దావా వేస్తారా? రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనండి. అసలు ఇలాంటి విషయాలు నేను పట్టించుకోను. ఏదో బస్సు తగలబెట్టారు, పెద్ద బస్సు మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ ముక్కు పచ్చలారని 3 ఆడపిల్లల్ని బస్సుతో పాటు సజీవ దహనం చేశారే, వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను నిద్రపోను. రావయ్యా రా. రావయ్యా రామచంద్రయ్య, సారీ హరిశ్చంద్రయ్య. ఇతని అసలు పేరు రామచంద్రయ్య. హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్ర వేసేవాడు. ఆహా, నటరాజ స్వరూపం. అప్పటి నుంచి ఇతని పేరు హరిశ్చంద్రయ్య అయిపోయింది. ఆ హరిశ్చంద్రుడు అబద్ధం ఆడేవాడో లేడో నాకు తెలియదు కానండి, ఈ రామచంద్రయ్య మాత్రం ప్రాణం పోయినా అబద్ధం ఆడడు. అయ్యగారు, నాకు తెలుసు రామచంద్రయ్య, మా అబ్బాయి అరెస్ట్ అయినందుకు నువ్వు ఎంత బాధపడి ఉంటావో. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. ఓకే, వచ్చేసారు కదా. ఇంతవరకు సీన్ బాగానే నడుపుకొచ్చాడు, ఇక్కడే కొంచెం ఓవర్ అయిపోతున్నాడు. అసలు ఎందుకు వచ్చాడో, ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పనవాడు ఈడేం క్యారెక్టర్ అండి బాబు. ఇరుక్కుంటాడో ఏంటో ఏంటో. నో కామెంట్. ఇతను 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన సర్వీసులో ఇంతవరకు తను నడుపుతున్న బస్సు మీద కనీసం గీత కూడా పడకుండా బస్సుని కన్నబిడ్డలా చూసుకున్నందుకు ప్రభుత్వం వారు బంగారు పథకం ప్రజెంట్ చేశారు. అన్నట్టు అది నేను ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడే నా చేతుల మీదుగా ప్రజెంట్ చేశాను కదా రామచంద్రయ్య? నిజమే బాబు. ఇప్పుడు ఆ పేరు పోయింది, ఆ గౌరవం పోయింది. ఇంకా ఎందుకు బాబు ఆ చరిత్ర? ఏమైంది రామచంద్రయ్య? మొన్న జరిగిన గొడవల్లో తగలబెట్టింది నా బస్సుని. నీ బస్సా? అవును బాబు. ఎవరు తగలబెట్టారో చెప్పగలరా? చెప్పగలనండి. గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలను. చెప్తాను. అయ్యా, ఆ బస్సు మీద పెట్రోల్ పోసి స్వయంగా తగలబెట్టింది మీ చిన్నబ్బాయి గారే బాబు. కాదు నాన్న, కాదు, అబద్ధం. అతను చెప్పింది అబద్ధం. అయిపోయాడు. బిల్డప్ అంతా ఎగిరిపోయింది. క్యాస్ట్ సపోర్ట్ లేకపోయినా ఫైనాన్స్ ఉండపట్టి పదవిలోకి వచ్చాడు. కానీ వీడికి బుర్రకాయ ఎక్కడుంది, అందులో గుజ్జు ఎక్కడుంది? ప్రెస్ వాళ్ళని బయటకు కంపేసి అతను లోపలికి రప్పించి సీన్ ఎట్టుకోవాలి. కానీ ప్రెస్ వాళ్ళ ముందే సీన్ ఎట్టుకుంటాడు ఎవడైనా. అందుకే ప్రెస్ అయిపోయాడు. ఏమంటావు? నన్ను ప్రెస్ చేయొద్దు. నువ్వు చెప్పేది నిజమా రామచంద్రయ్య? అదేంటి సార్, ప్రాణం పోయినా అబద్ధం చెప్పడని ఇప్పుడేగా చెప్పారు? అవును. ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. దీని మీద మీ స్పందన ఏమిటి సార్? అంటే అది ఇప్పుడు అది ఆ స్పందనే ఉంటది. ఆయనకి స్వప్రభేదాలు ఉండవు. నేరం చేసినోడు ఎంత పెద్దోడైనా గొప్పోడైనా చట్టం ఇడిచిపెట్టదు. తన పన్నది చేసిపోద్ది. అవును, చట్టం దృష్టిలో నా కొడుకైనా బయటపడైనా ఒకటే అని చెప్పేసి ఊరుకోడు. తన కొడుకుని స్వయంగా 2 చేతులతోటి నడి రోడ్డు మీద బర్బరా ఇడిసిపోయి మక్కిలు ఎరగొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి స్వయంగా సెల్లో వేసేసి లాకప్ చేసేస్తాడు. ఏమంటావు? మహావయ్య చెప్తాడు. నాన్న, అది సార్, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. మీ నిజాయితీ మాకు తెలుసు సార్. నేరస్తులే నా ఇంట్లో ఉన్న తర్వాత ఇంకా నేను బతుకు పెట్టాయా? లాస్ట్ మినిట్ లో ట్విస్ట్ బాగానే తీసుకున్నాడు, బతికిపోయాడు. తర్వాత నువ్వు ట్విస్ట్ అయిపోతావు. నువ్వు చేసే తప్పుడు పనికి నిన్ను ముక్కలు కింద నరికినా కానీ పాపం లేదురా ఇన్స్పెక్టర్. సార్, వాడికి జైలే గాని బెయిల్ లేదు. టైపు మహాత్ముడి టైపు. हेलो साहब, बाबा पलगुनवाल साहब है, मिनिस्टर अप्पाराव, रेवेन्यू मिनिस्टर ऑफ आंध्र प्रदेश, अर्जेंट कॉल. ఓకే సార్. ఏమంటాడు రా? ట్రై ఆఫ్టర్ 1 అవర్ అంటున్నారండి.
మావయ్యకి ఉన్నవరంటున్నాడు. ఎవరంటే ఆ లాయర్ గారికి ఎంతో తెలుసా? లచ్చ. ఆడుకున్న ఫైనాన్స్ తో పాలిటిక్స్ లో నొత్తే ఈజీగా లా మినిస్టర్ అయిపోగలడు. కాకపోతే క్యాస్ట్ బ్యాకింగ్ లేదు. హలో హలో రై, మార్నింగ్ ఫ్లైట్ కి లాయర్ గారు వచ్చేస్తున్నారా? రాజాజీ, నువ్వు క్యాషియర్ గెలిచి ఆయన సంగతి జాగ్రత్తగా చూసుకోండి. శ్రీరాముడురా, లాయర్ గారు ఢిల్లీలో ఆ ఇంటి ముందు కారు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటి ముందు కారు దిగేంత వరకు గంటకి 1,00,000 గంటలు జాగ్రత్తగా లెక్క పెట్టి దొబ్బించుకో. ఓ పని చేద్దాం. ఆడు కారు ఎక్కిన దగ్గర నుంచి గంటకు 5 రూపాయల చొప్పున నేను మన క్యాషియర్ దగ్గర తీసుకుని నా జేబులో ఎట్టేసుకుంటాను. అనక టోటల్ గా నాకు ఎన్ని ఇచ్చాడో కనుక్కో, అన్ని లక్షలను వాడికి ఇచ్చేదో గాని లెక్క సరిపోదు. వారని అబ్బా, నీకు పని చెప్పడం కూడా నాకేనా బొక్క? మరి లేకపోతే క్యాష్ నీ క్యాష్ తోడికి లెక్కలు మాకు నెట్టి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కేసు అంతా స్టడీ చేశాను. నీ కొడుకు సేవ్. ముందుగా మనం ఆ డ్రైవర్ గడితో కాంప్రమైజ్ అవుదాం. అలాగైతే కేస్ వెరీ ఈజీ. ఆ డ్రైవర్ గాడు మీ మాట వింటాడా? రామచంద్ర, రామచంద్ర, మీరెవరు? మినిస్టర్ అప్పారావు పంపించాడు. అర్జెంట్ గా రామచంద్ర ఆందోళన రమ్మన్నాడు. దేనికి? ఏమన్నా అవన్నీ మాకేం తెలుసు? రామచంద్రయ్య, ఇవి చేతులు కాదయ్యా, నా బిడ్డలు నువ్వే కాపాడాలి. అయ్యా, తమరెక్కడా నేనెక్కడా? నేను కాపాడటం ఏంటయ్యా? చూడు రామచంద్రయ్య, నీ మాట హరిశ్చంద్రుడి మాట అయ్యా. నీ సాక్ష్యం శిలాశాసనం అది ఊరందరికీ తెలిసిందే. అందుకే బస్సును తగలబెట్టింది చిన్నబాబు గారు కాదు అని చెప్పారు. అక్కడే ఉండమని చెప్పు. బాబు, మా అబ్బాయి అనుకుంటానండి. శ్రమూర్తి అచ్చెట్టుకెళ్ళరా? ఏంటి? పైన ఏం జరుగుతుంది? శ్రీకృష్ణరాయ్ బారం కింద కిచ్చక వద్ద ఫైనల్ గా ఏం జరుగుతుంది? 1-2 మర్డర్లు జరిగిపోవచ్చు. అప్పుడు మరి ఇక్కడ ఉంటే ఏమవుతుంది? ఆ మర్డర్లు చేసింది మనమే అనొచ్చు, మనమైనా మర్డర్ అయిపోవచ్చు. ఆ మర్డర్ కు ఫైనల్ గా సాక్షులుగా అయినా మిగిలిపోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మిస్ అయిపోతే ఏదో క్యాస్ట్ ఫీలింగ్ పోద్ది. ఏంట్రా గొడవ? సరే, పంపు. నువ్వు మాత్రం అబ్బాయిని చూడలేదని సాక్షి చెప్పు. లేదు బాబు, నా వల్ల కాదు. నా ప్రాణం పోయినా సరే నిజమే చెప్తాను. నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? మినిస్టర్ గారు అబ్బాయికి 7 ఏళ్ళు 14 ఏళ్ళు శిక్ష పడుతుంది. లోపల పడేస్తారయ్యా. పడేస్తే ఏంటి సార్ నష్టం? ఎవరికి సార్ నష్టం? ఊరికి నష్టమా, జాతికి నష్టమా, దేశానికి నష్టమా? నేను పిలిచింది మీ నాన్నని, నేను మాట్లాడుతుంది మీ నాన్నతో. మధ్యలోనే వింటరా. వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళండి సార్. మా నాన్నని మీరు ఇక్కడికి పిలిపించారంటే దీని వెనకాల ఏదో రాజకీయం ఉందనే నేను వచ్చాను. అసలు మా నాన్నని మీరు ఇక్కడికి ఎందుకు పిలిపించారు? కోర్టుకు పిలిపించండి. కోర్టుకే వస్తారు, అక్కడే నిజాలని చెప్తారు. రామచంద్రయ్య, అదో! నేనింతవరకు నా తల వంచి ఎవరి కాళ్ళ మీద పడలేదు, ఎవరి చేతులు పట్టుకోలేదు. నన్ను కాదని వెళ్ళిపోతున్నావు. గుర్తుంచుకో, నా వెనకాల పలుకుబడి ఉంది, పరపతుంది, రాజకీయం ఉంది. అబ్బా! నా కొడుకు నేనట్టైనా విడిపించుకోగలనయ్యా. కానీ నన్ను కాదని వెళ్ళావో నువ్వు ఉండవు, నీ కొడుకు ఉండవు. బాబు, మీకు డబ్బుంది, మాకు నీతి ఉంది. మీ దగ్గర పరపతి ఉంది, మా దగ్గర నిజాయితీ ఉంది. మీ చేతుల్లో అధికారం ఉంది, మా నోట్లో సత్యం ఉంది. మీకు రాజకీయం ఉంది, మాకు చట్టం ఉంది. చూద్దాం బాబు, దీనికి ఎంత బలం ఉందో చూద్దాం. రామచంద్రయ్య, ఛాలెంజ్లకి పోవద్దు. అయినా నేను అడిగిన దాంట్లో తప్పే ఉందయ్యా. బస్సు తగలబడింది, అది అబద్ధం అని చెప్పమంటలేదు. 3 అమ్మాయిలు తగలబెట్టబడ్డారు, అది అబద్ధం అని చెప్పమంటలేదు. కానీ తగలబెట్టింది నా బిడ్డ కాదు అని మాత్రమే చెప్పమంటున్నాను. మరి ఎవరని చెప్పమంటారు బాబు? ఆడి పేరు చెప్పు, లేకపోతే ఈ టయ్యోడి పేరు చెప్పు, దాని పేరు చెప్పు, ఆడి పేరు చెప్పు, ఆడి పేరు చెప్పు, ఆడి పేరు చెప్పు, నీ చూద్దాం ఎవరి పేరు అని చెప్పు. నా 2 బిడ్డల పేర్లు తప్ప. మీ బిడ్డని కాపాడడానికి
మరో తల్లి బిడ్డని బలి చేయమంటున్నారా? బలి చేయవయ్యా, అదే 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 రాజకీయం. డబ్బుతో కొంటాను, వాడిని జైలు పంపిస్తారు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాను. కొంటారు, మనుషుల్ని కొంటారు, ప్రాణాల్ని కొంటారు, కానీ సాక్షుల్ని కొనలేరు, సత్యాన్ని కొనలేరు. రా. ఏయ్, ఆ తలుపులు మూసేయండి రా. తలుపులు తీస్తారా లేదా? నేను చెప్పమన్నట్టు చెబుతావా లేదా? చెప్పను. చెప్పకపోతే మీ ఇద్దరికి ఇక్కడే సమాధులు కట్టిస్తా. బెదిరిస్తున్నారా మంత్రి గారు? నీతి గీత దాటవలసి వచ్చినప్పుడల్లా నువ్వు వేసిన హరిశ్చంద్ర పాత్రను గుర్తుకు తెచ్చుకోరా అనేవాడు మా నాన్న. మీరు మీ బలం బలగం ఒకవైపు, నేను నా చిన్న ఒకవైపు. మీరు నన్ను నా చిన్నాని సమాధి చేయగలరేమో కానీ మేము నమ్ముకున్న నీతిని మాత్రం సమాధి చేయలేరు. ఒకవేళ అదే జరిగితే ఆ మరునాడే మిమ్మల్ని మీ పదవుల్ని ప్రజలే గొయ్యి తవ్వి పుచ్చి పెట్టి దాని మీద మీ సమాధులు కడతారు. వద్దు, మన కోర్టు వద్దు, పట్టద్దు, వాడి పట్టద్దు, వద్దు. ఎంత ధైర్యం రా నీకు? ఎమ్మెల్యే గారింటికి వచ్చి ఆయన ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తావా? లేదు సార్, నేను మా నాన్న ప్రాణం కాపాడుకోవడానికి వచ్చాను. ప్రాణాలు తీయడానికి, ప్రాణాలు కాపాడడానికి నువ్వెవడవరా? మేమున్నాం, మా చట్టం ఉంది, మా కాకి డ్రెస్ ఉంది. మేమే ఇక్కడకు రావాలి, మేమే మీ నాన్నను కాపాడాలి. డోంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదు సార్. ఇన్స్పెక్టర్, ఆ బొడ్డోడితో డిస్కషన్ ఏంటయ్యా? తీసుకో. వీడిని ఇక్కడి నుంచి కదలకుండా చూడండిరా, కదలనివద్దు. వీడిని సెల్ల వేసి ఇరకూడదా, పదండ్రా. ఇదిగో రామచంద్రయ్య, పోలీసుల చేతుల్లో పడ్డాడు అంటే పైకి రావాల్సిన కుర్రవాడి లైఫ్ నాశనం అయిపోతుందయ్యా. వెధవ బస్సు తగలడిందని కుర్రవాడి బ్రతికెందుకయ్యా తగలేస్తావు? చూడు, నీకు కుర్రవాడి భవిష్యత్తు కావాలో, కోర్టులో నువ్వు సత్యహరిశ్చంద్రుడు అనిపించుకోవడం కావాలో డిసైడ్ చేసుకో. అది వెదవ బస్సు కాదు బాబు, నా బిడ్డ, నా పెద్ద బిడ్డ. నాకు ఒక్కడు కాదు బాబు బిడ్డ, ఇద్దరు బిడ్డలు బాబు. మొదటివాడు మీరు పెట్రోల్ పోసి తగలబెట్టారే ఆ బస్సు. రెండోవాడు ఇప్పుడు నా కళ్ళ ముందు తన్ని పోలీసులకు అప్పగించారే వాడి నుదుటన వాడి చావు ఇప్పుడే రాసిపెట్టి ఉంటే నేను ఆపలేను. ఎప్పుడో రాసిపెట్టి ఉంటే మీరేం చేయలేరు. నేను చావుకు భయపడను బాబు, అబద్ధం చెప్పడానికి భయపడతాను. కోర్టులో జరిగింది జరిగినట్టు చెబుతాను. ఏం చేసుకుంటారో చేసుకో.